అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. మోసీ ప్రక్షాళనలో మార్పు అండ్ మార్క్ ఇచ్చిన మాట ప్రకారం మోసీ బ్యూటిఫికేషన్ పై శరవేగంగా చర్యలు తీసుకుంటుంది తెలంగాణ సర్కార్. మొదటి విడతలో మోసీ నది గర్భంలోని ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించుకుంది. బాధ్యతలను హైడ్రాకు కూడా అప్పగించేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఆపరేషన్ మూసీ ప్రక్షాళనపై స్వయంగా దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ముందుగా రివర్ బెడ్లోని 1600 ఇళ్లు తొలగించనున్నారు. నిర్వాసితులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఆర్ఎఫ్సిటీ ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు, పట్టా భూమి ఉంటే నిర్మాణ ఖర్చుతో పాటు భూమి విలువ కూడా చెల్లించాలని నిర్ణయించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు తెలియజేయాలని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. అయితే ఇక నిర్వాసితులకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతోంది. ఇప్పటి వరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆపరేషన్ మూవీ ప్రక్షాళనం మొదలైపోయింది. రివర్ బెడ్, ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణ తొలగింపు మొదలైంది. మూసీ ప్రక్షాళనపై జరిగిన సమీక్షలో ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండి ఎస్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లైతే ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు పదే పదే సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే వాళ్లను ఎక్కడ అకామిడేట్ చేయాలో చూద్దామంటూ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలి అన్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మలక్పేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. మొత్తానికి ఎవరైతే ఇప్పటి వరకు ఇళ్లను లాస్ అయ్యారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు వ్యక్తపరుస్తున్నారు.